నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది, సిల్వర్ బార్స్ కొనుకొచ్చుకొని ఇట్లా పెట్టుకున్నారు. మొన్న 2 లక్షలకు కేజీ ఉన్నప్పుడు అది పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది. అది కరెక్ట్ మీరు చెప్పింది. సో అవన్నీ కూడా ఎట్లయిపోయిందంటే జనాలందరూ కూడా ఈ పరిగెత్తే ట్రైన్ ఎక్కాలి, ఈ పరిగెత్తే ట్రైన్ ఎక్కడం వల్ల ఏమవుతుంది, నేను కూడా ట్రైన్తో పోతా అనుకుంటారు. కానీ పరిగెత్తే అయితే కింద పడతారు, ఫస్ట్ కాల్చలు తిరుగుతాయి. సో అది వెళ్ళడం దేవుడు ఎరుగు, ముందు దెబ్బలు తగులుతాయి. కనుక పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. ఈక్విటీ ట్రైన్ ఆగిపోయింది, స్టాక్ మార్కెట్ మొత్తం ఇక్కడ మూవ్ అవ్వట్లేదు, ఆగిపోయింది. కూర్చోండి, హ్యాపీగా సీటు దొరికితే బెర్త్ దొరుకుతుంది, మంచి నిద్రపోండి. మీ గోల్ వచ్చినప్పుడు మీ ట్రైన్ దిగిపోండి. అలా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు, నిశ్చితంగా నిద్రపోవచ్చు. కనుక ఎప్పుడైతే గోల్ అసైన్ చేయకుండా, టార్గెట్ అసైన్ చేసుకోకుండా, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఎప్పుడైతే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేస్తామో అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దీనికి మీకు టులిప్ మానియా అని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. టులిప్ మానియా, టులిప్ పూలు, అది ధర ఎలా పెరిగిందంటే తెలుస్తుంది మనకు.